వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ శ్రీ పేపకాయల రామకృష్ణ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి సంబంధించి ఆయన కొంత తేనె తుట్టుని మళ్ళీ కదిపారు. మావిగన్ అనే నినాదంతోనే మేము ఎన్నికలకు వెళ్తాము. అమరావతి నచ్చిన వారికి టీడీపీకి ఓటేస్తారు, కూటమికి ఓటేస్తారు. మావిగన్ అనే ప్రతిపాదన నచ్చిన వారు వైసీపీకి వేస్తారు. ఇదే ఎన్నికల ఎజెండాగా మారబోతుందని ఆయన స్పష్టంగా చెప్పేశారు. సో ఆయనలో కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటంటారు? అది కాన్ఫిడెన్స్ అంటారండి బేసికల్లీ. అంటే కొంత కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెన్స్ అంటే ఒక ఒక విషయం మీద ప్రత్యేకించి అధ్యయనం చేసి దాని ప్రోస్ అండ్ కాన్స్ పూర్తిగా ఆలోచించిన తర్వాత ఇద్దరు ముగ్గురుతో లేకపోతే తన క్లోజ్ ఎయిడ్స్ ఎవరైతే ఉంటారో బాగా తలపడినటువంటి సలహాదారులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత, లేకపోతే అంతర్గతంగా పార్టీ ఒక ఇంటర్నల్ ఒక కమిటీ ఒకటి ఉంటుంది కదండి. మన తెలుగుదేశానికి ఏదో పొలిట్ బ్యూరో ఉన్నట్టు అలాగా ఒక మేధోమదనం జరిగిన తర్వాత రిలీజ్ చేయాల్సినటువంటి మాటలు ఇవన్నీను. కానీ అలాంటి అధ్యయనం కానీ అలాంటి ఎక్సర్సైజ్ కానీ జరిగినట్టుగా మరి ఇందులో ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలను బట్టి అయితే పెద్దగా కనిపించట్లేదు. అంచేత మరి దానికి కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటే, కాన్ఫిడెన్స్ అంటే జనరల్ గా కాన్ఫిడెన్స్ ఆయనకి ఉంటుందండి. ఎందుకంటే ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో తెలంగాణ ఇచ్చేసి ఆంధ్ర ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నట్టు మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ వాదులకి కావచ్చు, లేకపోతే బీజేపీ వ్యతిరేక తెలుగుదేశం వ్యతిరేక వాదులకు కావచ్చు, ఒక పార్టీ అనేటటువంటి నీడ అవసరం. కాబట్టి వాళ్ళంతా ఆటోమేటిక్ గా నాయకుల వరకు ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు మీ ఓటర్ల వరకు, మామూలు సాధారణ ప్రజల వరకు తిరిగి కాంగ్రెస్ ని పోలినటువంటి ఇంకొక పార్టీ ఈ తెలుగుదేశానికి ఈ బీజేపీ సంఘ పరివారికి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది అనేటటువంటి ప్రాతిపదిక మీద ఈయన పక్కకి చేరారు. చేరిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఇప్పుడు ఆయనకి ఇది ఒక కుటుంబపరమైనటువంటి ఆస్తి కింద తయారైంది. కుటుంబపరమైనటువంటి ఆస్తి కింద తయారవటం అంటే దాదాపుగా మన రాష్ట్రంలో 3 కోట్ల ఓట్లు ఉంటే అందులో 40% ఓట్లు ఈయనవి. 40% అంటే ఇంచుమించుగా 1,40,000 చొప్పున 3,20,00,000 ఓట్లు ఈయన సొంతం. మిగిలినటువంటి 1,80,00,000 ఏమవుతాయనే తర్వాత చూసుకోవచ్చు. 1,20,00,000 ఓట్లు ఎన్ని సీట్లని గెలిపించగలుగుతాయి అనేటటువంటి మాట పక్కన పెడితే 1,20,00,000 ఓట్లు టోటల్ గా మనకు ఉండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వేల మంది వచ్చి, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ మనతో పాటు వందలాది మంది మనతో మాట్లాడడానికి అందరూ ఉత్సుకత చూపించేటటువంటి సందర్భం ఎవరికైనా, అలాంటి నేపథ్యం ఉంటే ఎవరికైనా ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మనిషిలో ఉంటుందండి. అది అలాంటి కాన్ఫిడెన్స్ అయితే ఉండొచ్చు తప్ప మావిగన్ వల్ల అతనికి కొత్తగా కాన్ఫిడెన్స్ రావాల్సినటువంటి అవసరం అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం లేదు. ఇంకేదంటే రాజధాని విషయంలో ఆయన చేసినటువంటి బాధ్యతారహితమైనటువంటి వైఖరి వల్ల, ఎందుకంటే రాష్ట్రంలో ఇది వరకు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో ఆయన విజయవాడలో అని చెప్పేసి ప్రత్యేకించి అన్నారు. ఆయన ఆ మాట విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం నాకు ఖచ్చితంగా సమ్మతమే. కాకపోతే మీరు ఎక్కడ పెట్టినప్పటికీ కూడా 30,000 ఎకరాల భూమిలో భూమి లభ్యత ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే క్యాపిటల్ సిటీని పెట్టండి అని చెప్పి ఆయన స్పష్టంగా అన్నారు. అంటే అశ్వత్థామ అతాకుంజర అన్నట్టుగా ప్రభుత్వ భూమి అని చెప్పి ఆయన అన్నారు అని చెప్పేసి జగన్ అభిమానులు అంటారు. ప్రభుత్వ భూమి అనేటటువంటిది ఆయన అనకపోయినప్పుడు కూడా ఆ మాటకి వాల్యూ లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ఈ అమరావతి ఏరియాలో ఎంత ఉంది, ఎంత లేదు, లభ్యత ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అనేటటువంటి వివరాలన్నీ కూడా ఆయన ముందే అడిగి తెలుసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడుగా అప్పటికి 68 మంది శాసనసభ్యులకు నాయకత్వం వహించేటటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి అలాంటి సమాచారం తెలుసుకోవడం ఒక సెకండ్ పని. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూమిలో మాత్రమే మీరు కడితే ప్రైవేట్ భూమి జోలికి వెళ్ళొద్దు అనేటటువంటి మాట ఆయన స్పష్టంగా అని ఉండాలి. అలా అనలేదు. ఎందుకంటే 2014 తర్వాత తిరిగి పవర్ లోకి ఎప్పుడొద్దాం అనేటటువంటి అవకాశంలో ఏ అవకాశాన్ని కూడా ఆయన దూరం చేసుకునేటటువంటి సందర్భం లేకుండా, రాజధాని ఏరియా కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందినటువంటి ఏరియా కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంచుమించుగా ఒక 35 మంది 40 మంది శాసనసభ్యులు ప్రత్యేకించి ఆ 2 జిల్లాల్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే ఓవరాల్ గా అతనికి వచ్చేటటువంటి మెజారిటీ పడిపోద్ది అనేటటువంటి భయంతో
రాజధాని గురించి అప్పట్లో ఆయన కూడా రాజధాని నేను నిర్మిస్తానని చెప్పేసి అంటూ వచ్చారు. అలాంటి మనిషి తర్వాత ఆయన ఇక్కడ పెద్ద కోట కట్టుకున్నారు మన తాడేపల్లి ఏరియాలో. కట్టుకున్నప్పుడు దాని గృహప్రవేశం జరిగినప్పుడు రోజా గారు ప్రత్యేకించి టీవీ విలేకరులందరూ కూడా దగ్గర కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లు లేదు, ఆ కరకట్టలో ఉంటున్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద నివాసాన్ని ఏర్పరచుకున్నారు, అంచేత రాజధాని పట్ల చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉంది తప్ప చంద్రబాబు నాయుడుకి లేదని చెప్పి ఆవిడ స్పష్టంగా చెప్పారు. అలాంటి మనిషి ఒక్కసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఎలక్షన్ టైంలో నువ్వు రాజధాని కడతావు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఇక్కడ ఎవరికి లేదు, ఇక రాజధాని కట్టేటటువంటి ఛాన్స్ 5 ఏళ్ళు నీకు దాన్ని దుర్వినియోగం చేసావు, ఇక నేనే దాన్ని కడతాననేటటువంటి ఆలోచన ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది, అందుచేత మేము కడతాం రాజధాని గురించి నువ్వు మర్చిపో అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఆ మాట మీద కూడా 2019లో ఎలక్షన్ జరిగింది. జరిగిన తర్వాత ఆయన కనీస బాధ్యత లేకుండా 3 రాజధానులు అంటూ ఏదో 3 ముక్కలాట కింద లేకపోతే ఒక అది ఒక లెక్క పెడతలాట కింద దాన్ని తేల్చేసి రాజధానికి అనేటటువంటి భావనకి ఎంతటి ప్రాధాన్యత మామూలు ఓటర్లలో ఉంటుందో ఆ మాట మర్చిపోయి ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ రాజధాని, అక్కడ ఒక న్యాయ రాజధాని, అక్కడ ఒక దిక్కుమల రాజధాని అని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి మాట మాట్లాడటం. తర్వాత ఈ అమరావతి నిర్మాణం అనేటటువంటి అమరావతిని నేనైతే సమర్థించను, కానీ ఒకసారి ఏమైందంటే 2 పక్షాలు కలిపి, అంటే ఇటు టీడీపీ అటు వైసీపీ 2 కలిస్తే జనంతా అయిపోయినట్టే రాష్ట్రంలో. మన రాష్ట్రంలో మిగిలినటువంటి బీజేపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ మిగిలినటువంటి వాళ్ళంతా కూడా అట్లాంటి పండుగ పక్కన పెట్టవచ్చు. 90% ఆఫ్ ది పీపుల్ ఇవాళే కాబట్టి వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత రాజధాని అని చెప్పేసి ఈ అమరావతి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని నుంచి వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. ఆయన వెళ్ళాడు. అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే రాజధాని, కొత్త రాజధాని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కట్టడం అనేటటువంటిది ఎంత ఆలోచనకి అసలు అందకూడనటువంటి విషయం. అది 80% కూడా అది అనాలోచితమైనటువంటి చర్య. కానీ అవతల కట్టేవాడికి ఒక విజనరీ అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది, విజనరీ కాదు అనేటటువంటి తర్వాత చూద్దాం. ఆ మాట చంద్రబాబు నాయుడు చూసి ఆల్టర్నేట్ గా అందరూ ఆయన కట్టేస్తారు హైదరాబాద్ ని కట్టేసాడు అన్నట్టుగా జనంలో ఉన్నటువంటి అపోహల వల్ల ఆయనకి మొత్తం మీద పడిపోయింది అది. కాకపోతే ఆ బ్రాండ్ వల్ల 34,000 ఎకరాల పంట భూముల్ని అక్కడ ఉన్నటువంటి రైతులు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అందరూ కూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వాటి యొక్క నైసర్గిక స్వరూపాలు మారిపోయినాయి, భౌగోళిక స్థితిగతులు మారిపోయినాయి, వాటికి ఉండేటటువంటి కాలువలు, నీటి వసతులు, మిగిలినటువంటి వనరులన్నీ కూడా చెరిపేశారు. 34,000 ఎకరాలని ఓవరాల్ గా ఒక మైదానం కింద మార్చేశారు, ఒక మామూలు మైదానం కింద ప్లెయిన్ ల్యాండ్ కింద మార్చేశారు. మార్చేసిన తర్వాత హద్దులు దిగిపోయిన తర్వాత ఈవేళ తిరిగి ఆయా రైతులకి ఆయా పొలాలను తిరిగి అప్పగిద్దామని చెప్పి అనుకుంటే ఏ పొలం ఏ రైతుకి ఎక్కడ ఇవ్వాలనేటటువంటి పరిస్థితి ఈవేళ లేదు. అందులోంచి మళ్ళీ ఈ వేలాది ఎకరాలు ఈ విట్ అని, లేకపోతే పిల్లవాళ్ళ ఇన్స్టిట్యూట్ బిట్స్ అని, మరొకటని, తర్వాత శ్రీరామ్ అని, వీళ్ళందరికీ కూడా కట్టబెట్టేశారు. మరికొన్ని ఎకరాలు వీళ్ళ ప్రభుత్వ భవనాలు కట్టడంలో ఇక్కడ వాడేశారు. ఇన్ని వేల ఎకరాలు వాడేసిన తర్వాత రైతులకు తిరిగి భూమి ఇవ్వాలనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ముందు ఆలోచించాల్సింది, రైతులకి 34,000 ఎకరాలు రాజధాని నిర్మాణం నిమిత్తం ఇచ్చినటువంటి ల్యాండ్ని కంట్రిబ్యూట్ చేసినటువంటి రైతులకి ల్యాండ్ ఇస్తామా లేదా, వాళ్ళకి తిరిగి ఇవ్వదలుచుకున్నటువంటి ఆ ప్లాట్లు డెవలప్డ్ ప్లాట్స్, అన్ని రకాల అన్ని సౌకర్యాలు, అంటే డ్రైనేజ్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే విద్యుదీకరణ కానీ, ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎంత త్వరగా ఇస్తామా లేదా అనేటటువంటి దాని మీద ప్రతి ఒక్కరి దృష్టి ఉండాలి. అది లేకపోవడం రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేయటం అటు చంద్రబాబు నాయుడుకి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎంత మాత్రం కూడా క్షమార్హం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఈయన ఏదో నోటికి ఏదో వచ్చిందని ఆవేళ ముందు ప్రశ్న మావిగన్ అనేటటువంటి మాట అనాలోచితంగా ఆయన మాట్లాడాడు. ఆయన మచిలీపట్నం నుంచి మా తీసుకో, విజయవాడ నుంచి వీ తీసుకో, గుంటూరు నుంచి గన్ తీసుకో, గన్ అని చెప్పంటే జగన్ అనే మాట మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మావిగన్ అని పెట్టుకో అని చెప్పి క్యాజువల్ గా అన్నటువంటి మాటని ఈవేళ పార్టీ ప్రధాన సిద్ధాంతం కింద ఆయన మార్చుకున్నాడని చెప్పంటే ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు లెక్క. ఈ మావిగన్ అనేటటువంటి దాని మీద ఎలక్షన్ అంటే జరిగితే ఇటు శ్రీకాకుళం వాడు మావిగానికి అమరావతికి తేడా తెలియదు, రాయలసీమ వాళ్ళకి మావిగానికి అమరావతికి తేడా తెలియదు. ఈ మావిగాన అమరావతి అనేటటువంటి విషయం
కేవలం ఆ మచిలీపట్నం ఈ ముగ్గురికే తెలుస్తుంది. ఆ ముగ్గురికి ఆ తేడా గురించి వాళ్ళు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, వాళ్ళకి ఏదైనా ఒకటే. అందుచేత ఈ మావిగన్ అనేటటువంటి పాయింట్ మీద ఎలక్షన్ జరుగుద్ది, మావిగన్ మీద గెలిపోవటం లేదా ఏర్పాటు నిర్ణయం అవుతాయి అని చెప్పేసి ఆయన భావిస్తే అంతకంటే హాస్యాస్పదమైనటువంటి అంశం మరొకటి ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత పెద్ద నాయకుడైతే అయి ఉండొచ్చు, సెల్ ఫోన్లు వేసుకోవడంలో ఆయన సిద్ధహస్తులు. ఆయన వేసుకునే కూడా అలాంటి గోల్స్ వేసుకుంటున్నారు. ఆయన మావిగన్ మీద ఎలక్షన్ జరిగితే ఇటు జగన్ కి ఏమాత్రం ప్లస్ అవ్వదు, కానీ మైనస్ అవడానికి మటుకు అన్ని దారులు తెరిచే ఉన్నాయి. రైతులకి ఏ మేరకు సొల్యూషన్ చూపిస్తారు, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా మనం అమరావతి, మావిగన్ ఈ రెండు ఆల్టర్నేటివ్స్ ని మనం కంపేర్ చేస్తే మెరిట్స్, డిమెరిట్స్ ఎట్లా విశ్లేషిస్తారు? ఎలాగండి? అమరావతి, మావిగన్ ని రెండింటిని కనుక మనం కంపేర్ చేస్తే స్టేట్ పర్స్పెక్టివ్ లో ఈ రెండింటికి సంబంధించి మెరిట్స్, డిమెరిట్స్ గురించి విశ్లేషణ చేస్తారా? అది ఓటర్ల ఓటింగ్ నిర్ణయించేటటువంటి అంశం కింద ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్లకి ఈ అంశం అసలు ఎలక్టరల్ ఇష్యూ కానే కాదు. మామూలుగా అంటారా? మామూలుగా అంటే కనుక అమరావతి నిర్మాణం అనేటటువంటిది ఖచ్చితంగా నష్టదాయకం రాష్ట్రానికి. అమరావతి నిర్మాణం వల్ల అక్కడ రైతులు ల్యాండ్స్ కోల్పోతారు, కానీ దానికి ప్రతిగా వచ్చేటటువంటి డెవలప్మెంట్ అంటూ అక్కడ కొత్తగా ఏమి రాదు. అదేదో బొంబాయి అయిపోద్ది, లేకపోతే కలెక్ట్ అయిపోద్ది, ఇంకోటి ఏదో అయిపోద్ది అనేటటువంటి భ్రాంతి ఎవరు పెట్టుకోవద్దు. పక్కన ఉన్నటువంటి ఆ ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాగ ఉంది. సాయంత్రం 7 అయ్యేటప్పటికి అక్కడ ఎవరు కూడా మామూలుగా రోడ్డు మీద జంతువులు తిరుగుతాయి అనేటటువంటి మాట అందరూ అంటుంటారు. మీకు ఇంకా వేరే యూట్యూబ్ కూడా ఒక ఆయన చెప్తారు, వాసం అని చెప్పేసి అంటారు. మనకి ఫేస్బుక్ లో ఆయన ప్రొఫైల్ నేమ్ వాసం అని ఉంటుంది. నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆయన నయా రాయ్పూర్ రిలీజ్ చేసి వచ్చి సెపరేట్ గా ఒక వీడియో చేశారు, మీరు చూసే ఉంటారు బహుశా. అంచేత అక్కడ పొద్దుట 10 గంటలకు వస్తారంటే సాయంత్రం 6 బయటకు వెళ్ళిపోతారంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో. అలాంటిది అంటే మామూలు రాయ్పూర్ కి దీనికి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఆయన. అలాగే ఇక్కడ కూడా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు గుంటూరు వెళ్ళిపోతారు. మిగిలినటువంటి మందలం వగేరా వగేరా ఇంకేమో ఉన్నాయి కదండి, లింగైపాలెం వీరు ఆ ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళే ఉంటారు తప్ప అమరావతి నుంచి ఒక నగరంగా రూపుదిద్దుకుని అమరావతి తిరిగి ప్రొడక్టివ్ ఆబ్జెక్ట్ కింద మారటం అనేటటువంటిది మన తరంలో జరగదు. బహుశా మా తరంలో జరగదు. మీరు ఇంకా వయసు చిన్నది కాబట్టి మీకు ఏమైనా 40 ఏళ్ళకి ఏమైనా జరిగితే జరగవచ్చు. మేము ఇంకో 10 ఏళ్ళ కింద ఎక్కువ మాకు పెద్ద యాక్టివ్ లైఫ్ ఉండకపోవచ్చు. అందుచేత మేమెవరూ కూడా చూడగలిగినటువంటి స్థితి కాదు. అమరావతి అనేటటువంటిది ఖచ్చితంగా నష్టదాయకం. అది అది ఒక మామూలుగా ఒక భ్రాంతి, మైకు, మత్తు అంటారు కదా, అలాగా ప్రజలంతా కూడా అలా పడిపోయారు. అలా పడిపోవడంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తికాంక్షకి మొత్తం ఆ 40,000 ఎకరాలు ఆ రకంగా బలవటం, అది లాభ నష్టాలు వాళ్ళవి. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుంటే ఒక మంచి సొల్యూషన్ ఏంటంటారు రాజధానికి? ఇప్పుడున్న అమరావతిని ఇలానే కొనసాగించాలంటారా? అమరావతిని కొనసాగిస్తూనే కొనసాగించక తప్పని పరిస్థితి అని చెప్పి అంటున్నాం మనం. కొనసాగించాలా లేదా అని చెప్పి అనట్లేదు. కొనసాగించక తప్పని పరిస్థితిలోకి వచ్చింది పరిస్థితి. ఎందుకంటే అడ్డుకోవాల్సింది ఎప్పుడు అడ్డుకోవాలి? దాని ప్రారంభానికి ముందు అడ్డుకోవాలి. జగన్ మొట్టమొదటిసారి అడ్డుకోవాలి, నేను వస్తే ఖచ్చితంగా రాజధాని నేను ఇక్కడ ఉంచున్నా మార్చేస్తాను, ఇది రాజధాని కాదని చెప్పి అసెంబ్లీలో చెప్పి ఉండాలి. చెప్పలేదు ఆయన. ఆయనకు కావాల్సిన నెక్స్ట్ ఎలక్షన్. అందుచేత ఆయనకి ఏదప్పుడు సమతం చెప్పుకున్నారు ఆయన. అంచేత ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఇంక వేరే ఆల్టర్నేటివ్ వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ బండి కదిలిపోయింది. అందుచేత ఇది ఏదైతే అదే అవుతుంది, ఇదే జరగాలి తప్ప కొత్తదేం జరగదండి. అంటే బడ్జెట్ ఈ స్థాయిలో రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయకుండా ఒక మోడరేట్ తరహాలో రాజధాని నిర్మించుకొని కొంత సంక్షేమ పథకాలకి నిధులు మళ్లించడం, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి చేయడం ఒక మంచి సొల్యూషన్ గా మీరు భావిస్తారా? ఖచ్చితంగా అది ఎవరైనా భావిస్తారు. నేనే కాదు బాధ్యతయుతమైనటువంటి పౌరుడు ఎవరైనా సరే అలా భావించాల్సిందే. మొత్తం డబ్బంతా పెట్టుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఐకాన్ టవర్స్ కడతాం, లేకపోతే ఏదో ఒక అమెరికాలో 100 అంతస్తుల బిల్డింగ్లు కడతామని చెప్పేసి అనుకోవటం అసలు బూత్ అది. ఎందుకంటే ఒక్క మాట అండి, సింపుల్, మీకైనా నాకైనా ఎవరికైనా కూడా డబ్బు ఎంత ఉంది, కట్టాల్సినటువంటి కన్స్ట్రక్షన్ ఎంత అనేటటువంటి చూడాలి. మనకు ఉన్నది 13 జిల్లాల రాష్ట్రం. మన బడ్జెట్ ఎంత కలిపితే ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు చిలుకు. అలాంటప్పుడు
మొత్తం ఏళ్ల బడ్జెట్ అంతా కూడా ఇక్కడే రాజధాని అంటే ఏం కావాల్సి ఉంటుంది అసలు? రాజధానికి నగరం ఏంటి? అది అసలు పెద్ద బూత్ కదా అది. ఆ కాన్సెప్టే పెద్ద బూత్. రాజధాని నగరం అంటే రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే. అందుచేత ఇది ఇప్పుడు చేస్తున్నటువంటిది తప్పు. కానీ ఈ తప్పును సరిదిద్దడానికి అవకాశం వేరే లేదు. అది మావుగాను మరొకటిగాను కాదు.